హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2B IPE ఎగ్జామినేషన్స్కి 2026లో గన్ షాట్గా చాప్టర్ వైజు ఏ క్వశ్చన్స్ అనేటువంటివి రావచ్చు అనేటువంటి ప్రీవియస్ ఇయర్ ట్రెండ్ బేస్ చేసుకొని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మోడల్ బేస్ చేసుకొని ఈ సిరీస్ మీద IPE క్రాక్ సిరీస్ 2026 అని యూట్యూబ్ ఛానల్లో కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ 2A అనేటువంటివి ఆల్రెడీ పోస్ట్ చేసి ఉన్నాను. వాటిని మీరు క్లియర్గా ఈ లిమిటెడ్ డేస్ ఉంది కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి చెక్ చేసుకోండి. చాప్టర్ వైజు ఏవైనా మిస్ అయిన క్వశ్చన్స్ ఉంటే వాటిని మళ్ళీ మీరు రివైజ్ చేసుకోండి. అవుట్ ఆఫ్ అనేటువంటిది మ్యాక్సిమం రీచ్ అయిపోతారు. సిన్స్ 15 ఇయర్స్ నుంచి నా స్టూడెంట్స్ అందరూ ఇచ్చేటువంటి గైడెన్స్ ద్వారా ఎవ్రీ ఇయర్ అవుట్ ఆఫ్ అనేటువంటిది రీచ్ అవుతున్నారు. మీరు కూడా ఈ 2026లో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి మీరు ఏ మెటీరియల్ అయితే ఫాలో అవుతున్నారో ఆ మెటీరియల్లో ఓపెన్ చేసుకొని ఈ చాప్టర్లో 7 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్ IPE 2026 లేబుల్ వేసుకోండి. వాటిని ఆల్రెడీ చదివి ఉంటే ఇబ్బంది లేదు. ఏవైనా మిస్ అయి ఉంటే వాటిని ఈ లెక్చరర్ ద్వారా రివైజ్ చేసుకోండి. మీ స్కోర్కి బూస్టప్ అవుతుంది. ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ అనేటువంటిది నాకు చాలా ఎంకరేజ్మెంట్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ని మీ సరౌండింగ్లో సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ని మీ ద్వారా తెలుసుకుంటారు. మ్యాథ్స్ 2B సబ్జెక్ట్ దగ్గరికి వచ్చినప్పుడు చాప్టర్స్ అనేటువంటి ఓవరాల్గా 8 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 8 చాప్టర్స్ నుంచి అనాలిసిస్ చూస్తే ఈచ్ చాప్టర్లో హై స్కోర్ అనేటువంటిది సర్కిల్ యూనిట్ నుంచి 22 మార్క్స్కి వస్తున్నాయి. తర్వాత ఇంటిగ్రేషన్ నుంచి 18 మార్క్స్కి, డెఫినెట్ ఇంటిగ్రల్స్ నుంచి 15 మార్క్స్కి, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి 13 మార్క్స్కి మేజర్గా క్వశ్చన్స్ అనేటువంటివి టచ్ చేస్తున్నారు. 2 మార్క్స్, 4 మార్క్స్, 7 మార్క్స్ అనేటువంటివి. రిమైనింగ్ చాప్టర్స్లలో 6, 9, 8 అనేటువంటి రేషియోలో క్వశ్చన్స్ అనేటువంటివి అడుగుతున్నారు. సో మీరు ఈ టేబుల్లో పాజ్ చేసుకొని మీ మెటీరియల్ ఓపెన్ చేసుకోండి. వాటిలో ఏ చాప్టర్లో ఎంత వెయిటేజ్ ఉంది అనేటువంటిది మీకు నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్ట్రాటజీ ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత ఈచ్ సబ్జెక్ట్కి 7 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్ ఈ 2026కి గన్ షాట్గా 3 స్టారు, 2 స్టారు మెన్షన్ చేస్తూ క్వశ్చన్స్ అనేటువంటి ప్రొవైడ్ చేశాను. సో వాటిని మీరు ఏవైనా రివైజ్ చేసుకోవాల్సినవి ఉంటే రివైజ్ చేసుకోండి. హ్యాపీగా అవుట్ ఆఫ్ అనేటువంటిది వస్తుంది. డోంట్ వరీ. సో కమింగ్ టు టేబుల్ అనాలిసిస్ చూస్తే 7 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి సర్కిల్ చాప్టర్ నుంచి 2 7 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి అడుగుతున్నారు. పారాబోలా నుంచి 1 7 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటిది అడుగుతున్నారు. ఇంటిగ్రేషన్ నుంచి 2 7 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి అడుగుతున్నారు. డెఫినెట్ ఇంటిగ్రల్స్ నుంచి 1 7 మార్క్ క్వశ్చన్ అనేటువంటిది అడుగుతున్నారు. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి 1 7 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటిది కాంట్రిబ్యూట్ అవుతుంది. ఇలా ఓవరాల్గా మీకు క్వశ్చన్ పేపర్ అనేటువంటిది 7 మార్క్స్లో 5 క్వశ్చన్స్ అనేటువంటివి టచ్ చేయాలి. టోటల్ 35 మార్క్స్కి 7 మార్క్స్ సెక్షన్ అనేటువంటిది ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్కి క్వశ్చన్ పేపర్ మోడల్లో ఉంటుంది. సో నెక్స్ట్ 4 మార్క్స్ సెక్షన్ దగ్గరికి వస్తే ఓవరాల్గా అన్ని చాప్టర్స్ నుంచి 4 మార్క్స్ అనేటువంటిది టచ్ చేస్తున్నారు. ఎగ్జెప్షనల్గా పారాబోలా నుంచి ఇంటిగ్రేషన్ చాప్టర్ నుంచి 4 మార్క్స్ అనేటువంటిది టచ్ చేయడం లేదు. సో వీటిని 1 by 1 చెక్ చేసుకుంటే
సర్కిల్ నుంచి 1 4 మార్క్ క్వశ్చన్ ఉంది, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి 1 4 మార్క్ క్వశ్చన్ ఉంది, ఎలిప్స్ చాప్టర్ నుంచి 2 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి టచ్ చేస్తున్నారు, హైపర్బోలా నుంచి 1 4 మార్క్స్ క్వశ్చన్ టచ్ చేస్తున్నారు, డెఫినెట్ ఇంటిగ్రల్ చాప్టర్ నుంచి 1 4 మార్క్ క్వశ్చన్ అనేటువంటిది టచ్ చేస్తున్నారు, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి 1 4 మార్క్స్ క్వశ్చన్ టచ్ చేస్తున్నారు. ఓవరాల్గా 5 క్వశ్చన్స్ అనేటువంటివి టచ్ చేయాలి. టోటల్ 20 మార్క్స్కి 4 మార్క్స్ సెక్షన్ ఉంటుంది. లాస్ట్ సెక్షన్ వెరీ షార్ట్ ఆన్సర్ 2 మార్క్స్ క్వశ్చన్ చూస్తే ఆల్మోస్ట్ ఆల్ చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ అనేటువంటివి 2 మార్క్స్కి టచ్ చేస్తున్నారు. ఎలిప్స్ అనే చాప్టర్ దగ్గర నుంచి తప్ప మిగతా అన్ని చాప్టర్ నుంచి కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. సో వీటిలో ఏ చాప్టర్ నుంచి 2 మార్క్స్ ఎన్ని వస్తున్నాయి అనేటువంటి అనాలిసిస్ చూస్తే సర్కిల్స్లో 2 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటివి 2 క్వశ్చన్స్ కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. సిస్టమ్ సర్కిల్స్ నుంచి 1 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, పారాబోలా నుంచి 1 2 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది వస్తుంది, హైపర్బోలా నుంచి 1 2 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది వస్తుంది, ఇంటిగ్రేషన్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ వస్తున్నాయి, డెఫినెట్ ఇంటిగ్రల్స్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ 2 వస్తున్నాయి, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి 1 క్వశ్చన్ అనేటువంటిది 2 మార్క్స్కి అడుగుతున్నారు. సో ఓవరాల్గా 10 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటి సెక్షన్లో ఇస్తారు. టోటల్గా 20 మార్క్స్కి 2 మార్క్స్ సెక్షన్ అనేటువంటిది ఉంటుంది. సో ఫైనల్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2B అనేటువంటిది 75 మార్క్స్కి ఫ్రేమ్ చేయబడి ఉంటుంది. 7 4 2 మార్క్స్ అని చెప్పేసి. సో వీటిలో అవుట్ ఆఫ్ అనేటువంటిది ప్లాన్ చేస్తున్నాము అనేటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ ఇచ్చినటువంటి 3 స్టార్ కానీ 2 స్టార్ కానీ ఇచ్చినటువంటి ఆల్ ప్రాబ్లమ్స్ని మిస్ కాకోకుండా ప్రాక్టీస్ చేసుకోండి. సార్ మేము అవుట్ ఆఫ్ అనేటువంటిది ప్లాన్ చేయలేదండి, మాకు 50 మార్క్స్ నుంచి 65 అలా రేంజ్లో ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాము అనేటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే, ఎందుకు అని అంటే లాస్ట్ డేస్ కాబట్టి ఎవరైనా ప్రిపరేషన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్ ప్రిపరేషన్ లేని వాళ్ళకి డైరెక్ట్గా ఈ క్వశ్చన్స్ అనేటువంటి మేము డెప్త్గా వెళ్ళలేమండి అనుకుంటే ఇక్కడ ఫోకస్ చేసినటువంటి క్వశ్చన్స్లో 3 స్టార్ క్వశ్చన్స్ అనేటువంటివి కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకోండి. మీరు ఈ రేంజ్ ఆఫ్ మార్క్స్లో రీచ్ అయిపోతారు. సో ఇక్కడ మీరు స్పెసిఫిక్గా మీరు సర్కిల్స్ అనే చాప్టర్ని, ఇంటిగ్రేషన్ అనే చాప్టర్ని, డెఫినెట్ ఇంటిగ్రల్స్ అనే చాప్టర్ని, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే ఈ 4 చాప్టర్స్ని మీరు ఫస్ట్ ఫోకస్ చేసుకోండి. వీటి ద్వారా మీరు సేఫ్ జోన్లోకి 45+ మార్క్స్ అనేటువంటివి మీ ప్యాకెట్లో ఉంటాయి. సో రిమైనింగ్ చాప్టర్స్ని మీకు ఏది ఈజీగా అనిపిస్తే వాటిలో ఈ ఇచ్చినటువంటి లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసుకోండి. రిమైనింగ్ ప్లస్ 15 మార్క్స్ అనేటువంటివి ఆర్ 20 మార్క్స్ అనేటువంటివి వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. మీరు ఈ రేంజ్లో రీచ్ అయిపోతారు. సో అవుట్ ఆఫ్ అనేటువంటిది వచ్చినప్పుడు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రీవియస్ ట్రెండ్ బేస్ చేసుకొని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆఫ్ ఎడ్యుకేషన్ చెప్పినటువంటి మోడల్ దాంట్లో ఈ టేబుల్ ద్వారా ఈ చాప్టర్ నుంచి 2 మార్క్స్ 4 మార్క్స్ 7 మార్క్స్ ఈ వెయిటేజీలో ఉంది అనేటువంటి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని అప్ టు ఈ 2026 వరకు ఫ్రేమ్ చేసి ఈ 2026 ఐపీఈ ఎగ్జామినేషన్స్లో ఈ చాప్టర్స్ నుంచి ఈ క్వశ్చన్స్ని మీరు కంపల్సరీ టచ్ చేయవలసి ఉంటుంది. ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఎగ్జామినేషన్స్కి వితిన్ డేస్లో అపియర్ అవుతున్న స్టూడెంట్స్కి. సో వీటిలో స్టెప్ బై స్టెప్ అనాలిసిస్ అనేటువంటిది చూస్తే 7 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్గా చెప్తాము. సో టోటల్గా ఉన్నటువంటి మ్యాథ్స్ 2B నుంచి 32 క్వశ్చన్స్ అనేటువంటివి ఈ 2026కి ఐపీఈ ఎగ్జామినేషన్స్కి ఫ్రేమ్అవుట్ చేశాను. ఈ 32 క్వశ్చన్స్ని మిస్ అవ్వకోకుండా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈజీగా ఈ 7 మార్క్స్ సెక్షన్ని అవుట్ ఆఫ్ అనేటువంటిది రీచ్ అవుతారు. సో చాప్టర్ వైజు ఈ 32 క్వశ్చన్స్ని నేను మీకు ఇక్కడ రివీల్ చేస్తాను. మీ మెటీరియల్ ఏదైతే ఫాలో అవుతున్నారో అది ఓపెన్ చేసుకోండి.
వాటిలో ఈ క్వశ్చన్స్ అన్నిటినీ IPE 2026 అని చెప్పేసి లేబుల్ చేసుకోండి. మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసుకునేటివి ఉంటే హ్యాపీ, ప్రాక్టీస్ చేసుకోకుండా ఏవైనా మిస్ అయి ఉంటే వాటిని మీరు స్పీడ్గా ప్రాక్టీస్ చేసుకోండి. రిస్క్ అనేటువంటిది లేకోకుండా మ్యాథ్స్ 2Bని అవుట్ ఆఫ్ స్టేజ్లో మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. సర్కిల్స్ అనే చాప్టర్ నుంచి 7 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి 2 క్వశ్చన్స్ వస్తాయి. సో వాటిలో నుంచి లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ చూస్తే ఈ సర్కిల్ చాప్టర్లో ఫైండ్ ది ఈక్వేషన్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ అని ABC అనేటువంటి క్వశ్చన్ ఇక్కడ మీకు ఎలా అయితే క్లియర్గా విజిబిలిటీ అవుతుందో ఆ క్వశ్చన్ మీ సర్కిల్స్ అనే చాప్టర్లో ఉంటుంది. మీరు IPE 2026 అని చెప్పేసి లేబుల్ చేసుకోండి, లేకపోతే IPE 26 అని లేబుల్ చేసుకోండి. మీకు ఎలా గుర్తుంటే అలాగా ఈ క్వశ్చన్ని తరువుగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ కాన్సైక్లిక్ అనేటువంటి కాన్సెప్ట్ మీద ఈ ప్రాబ్లమ్స్ని మీరు టిక్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత ఫైండ్ ది ఈక్వేషన్స్ ఆఫ్ ది సర్కిల్స్ అని చెప్పేసి ఇక్కడ 2 మోడల్స్లో క్వశ్చన్స్ అనేటువంటిది ఫ్రేమ్ చేశారు. పాసింగ్ త్రూ ది పాయింట్ 4 1 6, 5 హ్యావింగ్ ద సెంటర్ ఆన్ ది లైన్ 4x + 3y - 24 = 0 అనేటువంటి ప్రాబ్లం మీద ఫైండ్ ది ఈక్వేషన్. అదర్ క్వశ్చన్ వచ్చేసి లైస్ ఆన్ ది x యాక్సిస్ అండ్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఈ 2 మోడల్ క్వశ్చన్స్ని ఈ చాప్టర్ నుంచి ఇలాగే ప్రిపేర్ అవ్వండి. సర్కిల్స్ నుంచి మీకు కంపల్సరీ ఇవి మిస్ అయితే చేసుకోకూడదు. సర్కిల్స్లో షో దట్ ద సర్కిల్స్ అని చెప్పేసి 1 2 అనేటువంటి ఈక్వేషన్స్ ఇచ్చి టచ్ ఈచ్ అదర్ అనే కండిషన్ ఇచ్చారు. ఇచ్చేసి ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ కామన్ టాంజెంట్ అనే 2 ప్రాబ్లమ్స్ని ఈ క్వశ్చన్ ద్వారా అడుగుతున్నారు. దీన్ని ఇలాగే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఫైండ్ ది కామన్ టాంజెంట్స్ టు ఏ సర్కిల్స్ అని చెప్పేసి ప్రాబ్లం ఈ క్వశ్చన్ని ఇలాగే మీ మెటీరియల్లో ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది పెయిర్ ఆఫ్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ టు ది సర్కిల్స్ అని ప్రాబ్లం ఇచ్చారు. ఇక్కడ లిస్ట్ ఆఫ్ చేసినటువంటి ఈ 8 ప్రాబ్లమ్స్ని సర్కిల్స్ నుంచి ప్రాక్టీస్ చేయండి. కంపల్సరీ దీంట్లో మీకు మిస్ అవ్వకోకుండా 2026లో ఈ బార్డర్ దాటుకొని వెళ్ళేదానికి మ్యాక్సిమం పాసిబిలిటీ లేదు. పారాబోలా చాప్టర్ దగ్గరికి వస్తే 7 మార్క్స్ అనేటువంటివి 1 క్వశ్చన్ టచ్ చేస్తున్నారు. సో వీటిలో డిరైవ్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది పారాబోలా, అలాగే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా అని చెప్పేసి ఇక్కడ కండిషన్ అనేటువంటిది యాక్సిస్ ప్యారలల్ టు ది ఎక్స్ యాక్సిస్ అనే ద్వారా ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా అనాలిసిస్ చేయాలి. షో దట్ ద ఈక్వేషన్స్ ఆర్ కామన్ టాంజెంట్ టు ది సర్కిల్స్ అండ్ పారాబోలా ఈజ్ ఈక్వల్ టు అని కండిషన్ ఇచ్చారు. నెక్స్ట్ y1 y2 y3 y coordinates vertices triangle inscribed in the parabola y square is equal to 4ax, then show that the area of the triangle is అని మీకు ఈ క్వశ్చన్ స్క్వేర్ యూనిట్స్ అని ఇచ్చారు. సో ఈ క్వశ్చన్ మీకు పారాబోలాలో మెటీరియల్లో ఇలాగే ఉంటుంది. 7 మార్క్స్ సెక్షన్ దగ్గర ప్రాక్టీస్ చేసుకోండి లేబుల్ అనేటువంటిది వేసుకొని. తర్వాత ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ బై ది టాంజెంట్స్ అట్ అని పారాబోలా ఇచ్చేసి స్క్వేర్ యూనిట్స్ అనేటువంటి ప్రాబ్లం. ఇలా ఇచ్చినటువంటి లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ పారాబోలా చాప్టర్ నుంచి మిస్ అవ్వకోకుండా ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ 3 స్టార్ అనేటువంటిది ఎవరు మిస్ అవ్వకోకుండా దీన్ని కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలనేటువంటి దాంట్లో 3 స్టార్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మీకు 2 స్టార్ అని వస్తే అవుట్ ఆఫ్ అనేటువంటి వాళ్ళు అవి ప్రాక్టీస్ వదిలేసినా ఇబ్బంది లేదు. అవుట్ ఆఫ్ ప్లాన్ చేస్తున్నాము అని అంటే మీరు కంపల్సరీ 2 స్టార్ ఇచ్చినటువంటివి కూడా ప్రాక్టీస్ చేయవలసిందే. ఇండిఫినైట్ ఇంటిగ్రల్స్ చాప్టర్ దగ్గర చూసుకుంటే 7 మార్క్స్ అనేటువంటివి 2 క్వశ్చన్స్ కాంట్రిబ్యూట్ అవుతున్నాయి ఈ చాప్టర్ నుంచి. సో వాటిలో
లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటిది చెక్ చేసుకుంటే ఎవాల్యుయేట్ ది రిడక్షన్ ఫార్ములా అని చెప్పేసి మీకు ఇక్కడ IN ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ సైన్ పవర్ NX dx అనేటువంటిది, తర్వాత కాస్ ఫంక్షన్, తర్వాత టాన్ ఫంక్షన్, దాని తర్వాత కాట్ ఫంక్షన్, దాని తర్వాత సీకెంట్ ఫంక్షన్, దాని తర్వాత కొస్కెంట్ ఫంక్షన్. వీటి మీద మీకు ఈ లిస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో కంపల్సరీ ఈ చాప్టర్ నుంచి మిస్ అవ్వకోకుండా ప్రాక్టీస్ చేసుకోండి. ఎవాల్యుయేట్ అని చెప్పేసి ఇక్కడ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్కి ఇంటిగ్రేషన్గా ఇక్కడ ఏదైతే మీకు డిస్ప్లేలో ప్రాబ్లం చూపిస్తున్నానో వాటిని తరువుగా మిస్ అవ్వకోకుండా స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ అనేటువంటిది చేసి పెట్టుకోండి. డెఫినెట్ ఇంటిగ్రల్స్ అనే చాప్టర్ దగ్గరికి వచ్చినప్పుడు 7 మార్క్స్ అనేటువంటిది 1 క్వశ్చన్ కాంట్రిబ్యూట్ అవుతుంది. సో వీటిలో ఎవాల్యుయేట్ అని మీకు క్వశ్చన్ కనబడుతుంది. సో ఈ ఎవాల్యుయేషన్లో ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్లో ఏదైతే నేను డిస్ప్లే చేస్తున్నానో వాటిని మీరు పాస్ చేసుకొని ఈ డెఫినెట్ ఇంటిగ్రల్స్లో 7 మార్క్స్ సెక్షన్లో ఈ ప్రాబ్లమ్ని IPE 26 అని చెప్పేసి లేబుల్ చేసుకోండి. ప్రాక్టీస్ అయి ఉంటే ఇబ్బంది లేదు, ప్రాక్టీస్ చేయలేదు మేము బిఫోర్ అనుకుంటే వాటిని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రిపరేషన్ చేసుకొని మ్యాథ్స్ 2Bని ఈ 7 మార్క్స్ సెక్షన్ని కంప్లీట్ చేసుకోండి. అలాగే షో దట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని, ఎవాల్యుయేట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చినటువంటి లాగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ని ఈ చాప్టర్లో ఏవైతే మీకు లిస్ట్ చేశానో వాటన్నిటినీ మీరు పాస్ చేసుకొని మీరు ఏ మెటీరియల్ అయితే ఫాలో అవుతున్నారో ఆ మెటీరియల్లో క్లియర్గా లేబుల్ వేసుకొని ప్రాక్టీస్ చేయండి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ దగ్గరికి వస్తే 7 మార్క్స్ అనేటువంటిది 1 క్వశ్చన్ కాంట్రిబ్యూట్ అవుతుంది. సో వీటిలో లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి చెక్ చేసుకుంటే సాల్వ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్, సొల్యూషన్, సాల్వ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్, సాల్వ్ అని చెప్పేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేటువంటివి ఇక్కడ ఇస్తున్నారు. సో వీటిలో మీరు ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని ఈ చాప్టర్లో లేబుల్స్ అనేటువంటిది పెట్టుకొని కంపల్సరీ ఈ మోడల్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. మిస్ అనేటువంటిది ఎవ్వరూ చేయకండి. ఈ 7 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటిది మీరు తరువుగా ప్రిపేర్ అయిపోతే ఎక్కడ ఎర్రర్స్ లేకోకుండా 7 మార్క్స్ సెక్షన్ని అవుట్ ఆఫ్ రేంజ్లో మీరు రీచ్ అవ్వవచ్చు. కమింగ్ టు 4 మార్క్స్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్గా ట్రీట్ చేస్తాము. ఓవరాల్గా మ్యాథ్స్ 2B నుంచి 35 క్వశ్చన్స్ అనేటువంటివి ఈ 2026 IPE ఎగ్జామినేషన్స్కి ఫ్రేమ్ చేసి ఉన్నాను. సో వీటిని మీకు రివీల్ చేస్తాను చాప్టర్ వైజు. ఈ సెక్షన్ అనేటువంటిది ఏ చాప్టర్ నుంచి పర్ఫెక్ట్గా సర్కిల్ చాప్టర్ దగ్గరికి వస్తే 4 మార్క్స్ అనేటువంటిది 1 క్వశ్చన్ కాంట్రిబ్యూట్ అవుతుంది. సో వీటిలో లెంత్ ఆఫ్ ది కార్డ్ అనేటువంటిది, మిడ్ పాయింట్ ఆఫ్ ది కార్డ్ అనేటువంటిది, లెంత్ ఆఫ్ ది కార్డ్ అనేటువంటిది 4 మార్క్స్ సెక్షన్లో టచ్ చేస్తున్నారు. ఈ ప్రాబ్లమ్స్ని ఈ విధంగానే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, అలాగే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ అదర్ టాంజెంట్, అలాగే ఫైండ్ ది పోల్, అలాగే ఫైండ్ ది వాల్యూ ఆఫ్ k విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ అని చెప్పేసి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే నేను మీకు ఇక్కడ రివీల్ చేస్తున్నానో వాటిని అలాగే మీ మెటీరియల్లో లేబుల్ చేసుకొని ఈ చాప్టర్ నుంచి మిస్ కాకోకుండా ప్రాక్టీస్ చేసుకోండి. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ దగ్గర 4 మార్క్స్ అనేటువంటివి 1 క్వశ్చన్ కాంట్రిబ్యూట్ అవుతుంది. సో వీటిలో చాప్టర్లో ఇంపార్టెంట్గా ఈ 2026లో రాడికల్ సెంటర్ ఆఫ్ సర్కిల్స్ అనేటువంటి ప్రాబ్లం ఇక్కడ ఇచ్చినటువంటిది. ఫైండ్ ద ఈక్వేషన్
లెంత్ ఆఫ్ ది కామన్ కార్డ్ ఆఫ్ టూ సర్కిల్స్ ప్రాబ్లమ్ని, ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ ఏబి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హ్యావింగ్ ఏబి యాజ్ ఏ డయామీటర్ అనేటువంటి ప్రాబ్లమ్ని, ఏదైతే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నానో అదే ప్రాబ్లమ్ని ఈ సిస్టమ్ ఆఫ్ సర్కిల్ చాప్టర్స్లో ఈ 4 మార్క్స్ సెక్షన్ కింద లేబుల్ అనేటువంటిది IPE 26 అనేటువంటి లేబుల్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది సర్కిల్స్ అని ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లమ్ని ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్స్ విచ్ పాసెస్ త్రూ ది ఆరిజిన్ అండ్ ఇంటర్సెక్ట్ ద సర్కిల్స్ ఆర్థోగనలీ అనేటువంటి ప్రాబ్లమ్ని ఇక్కడ ఏదైతే మీకు మెన్షన్ చేశానో అవే ప్రాబ్లమ్స్ని మీ మెటీరియల్లో ప్రాక్టీస్ చేయండి. కమింగ్ టు ఎలిప్స్ చాప్టర్ దగ్గరికి వస్తే 4 మార్క్స్ అనేటువంటివి 2 క్వశ్చన్స్ కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. సో ఈ చాప్టర్ని ఎవరు మిస్ అవ్వకోకుండా ప్రాక్టీస్ చేసుకోండి. సో వీటిలో లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి చూస్తే 4 మార్క్స్ కింద లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్, లాటస్ రెక్టమ్, ఎసెంట్రిసిటీ అనేటువంటి 4 కాన్సెప్ట్స్ని ఈ ఎలిప్స్ దాని మీద అడిగారు. తర్వాత ఎసెంట్రిసిటీ, కోఆర్డినేట్స్ ఆఫ్ ఫోకీ, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్టరీస్ ఆఫ్ ది ఎలిప్స్ అనేటువంటి ప్రాబ్లం అడిగారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఏ క్వశ్చన్ అయితే ఇచ్చానో ఆ క్వశ్చన్స్ని మీరు ఈ 2026కి కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్ టు ద ఎలిప్స్ అని ఇక్కడ కండిషన్స్ అనేటువంటివి ప్యారలల్, పర్పెండిక్యులర్, మేక్ అన్ యాంగిల్ 45 డిగ్రీ విత్ ఎక్స్ యాక్సిస్ అని చెప్పేసి కండిషన్స్ ఇచ్చారు. ఈ ప్రాబ్లమ్ని ఇలాగే మీరు మెటీరియల్లో లేబుల్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్స్ విచ్ మేక్ ఈక్వల్ ఇంటర్సెప్ట్ ఆన్ ది కోఆర్డినేట్ యాక్సిస్ అనేటువంటి కండిషన్. తర్వాత ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ స్టాండర్డ్ ఫార్మ్ హూస్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోసీ ఈజ్ 2 అండ్ ద లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ ఈజ్ 15/2 అనేటువంటి కండిషన్స్ మీద. అలాగే ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద ఎలిప్స్ అని మేజర్, మైనర్ యాక్సిస్ కోఆర్డినేట్ విత్ ది ఎక్స్ అండ్ వై యాక్సిస్ రెస్పెక్టివ్లీ విత్ లాటిస్ రెక్టమ్ లెంత్ 4, డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకీ 4√2 అనేటువంటి ప్రాబ్లమ్ని ద ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఫైండ్ అవుట్. ఫోకస్ ఇచ్చారు, ఈ వాల్యూ ఎసెంట్రిసిటీ ఇచ్చారు, డైరెక్టరీస్ అనేటువంటిది ఇచ్చి ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. నార్మల్ టు ద ఎలిప్స్ ఈజ్ ఈక్వల్ టు 144, ఎండ్ ఆఫ్ ది లాటస్ సెక్షన్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్ అనేటువంటి కండిషన్ ఇచ్చారు. నెక్స్ట్ షో దట్ ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పర్పెండిక్యులర్ టు ది టాంజెంట్ ఎలిప్స్ లై ఆన్ ఎ సర్కిల్ అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ చాప్టర్ నుంచి మిస్ అవ్వకోకుండా ప్రాక్టీస్ చేయండి. కమింగ్ టు హైపర్బోలా చాప్టర్లో చూసుకుంటే 4 మార్క్స్ అనేటువంటివి 1 క్వశ్చన్ కాంట్రిబ్యూట్ అవుతుంది. సో ఇక్కడ 2 స్టార్ అనేటువంటిది ప్రొవైడ్ చేశాను. సో అవుట్ ఆఫ్ ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇవి స్కిప్ చేయకోకుండా ప్రాక్టీస్ చేసుకోండి. ఫైండ్ ది సెంటర్, ఎసెంట్రిసిటీ, ఫోకీ, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్, ఈక్వేషన్స్ ఆఫ్ ది డైరెక్టరీస్ ఆఫ్ ది హైపర్బోలా అని క్వశ్చన్ ఉంటుంది. ఈ మోడల్లో సెకండ్ క్వశ్చన్ కూడా ఫైండ్ ది సెంటర్, ఎసెంట్రిసిటీ, ఫోసీ, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది హైపర్బోలా అని ఈ 2 మోడల్ క్వశ్చన్స్ని లేబుల్ చేసుకొని ఈ చాప్టర్ నుంచి ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా ఫైండ్ ది ఈక్వేషన్స్ ఆఫ్ ది టాంజెంట్ టు ద హైపర్బోలా అని కండిషన్స్లో ప్యారలల్, పర్పెండిక్యులర్ అని చెప్పేసి కండిషన్ క్వశ్చన్ ఇచ్చారు. సో ఈ క్వశ్చన్ని ఇలాగే లేబుల్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి ఈ హైపర్బోలా చాప్టర్ నుంచి. ఫైండ్ ది ఈక్వేషన్స్ ఆఫ్ ది టాంజెంట్ హైపర్బోలా అని ప్యారలల్, పర్పెండిక్యులర్ కండిషన్ ఇచ్చారు. ఈ మోడల్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. ప్రూవ్ దట్ ద పాయింట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 పర్పెండిక్యులర్ టాంజెంట్స్ హైపర్బోలా అని ప్రూవ్ చేయమని చెప్పేసి ఈ కండిషన్ ఇచ్చారు. ఇక్కడ ఎలాగైతే మెన్షన్ చేశానో
అలాగే మీ చాప్టర్లో హైపర్బోలాలో 4 మార్క్స్ సెక్షన్ మెటీరియల్లో క్వశ్చన్ ఉంటుంది, వాటిని టిక్ చేసుకొని ఇవే ప్రాక్టీస్ చేసుకోండి. డెఫినెట్ ఇంటిగ్రల్ చాప్టర్ దగ్గరికి వస్తే 4 మార్క్స్ అనేటువంటిది 1 క్వశ్చన్ కాంట్రిబ్యూట్ అవుతుంది. సో వీటిలో ఎవాల్యుయేట్ అని చెప్పేసి ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్లో డెఫినెట్ ఇంటిగ్రల్స్ కింద ఈ ప్రాబ్లమ్ని ఇలాగే ప్రాక్టీస్ చేయండి. అలాగే 26th ప్రాబ్లం, 27th ప్రాబ్లం, 28th ప్రాబ్లం, 29th ప్రాబ్లం అనేటువంటిది ఏవైతే ఇక్కడ నేను ఇండికేట్ చేశానో ఆ ప్రాబ్లమ్స్ని మిస్ అవ్వకోకుండా ప్రాక్టీస్ చేయండి ఈ చాప్టర్ నుంచి. కమింగ్ టు డిఫరెన్షియల్ ఈక్వేషన్ చాప్టర్ దగ్గరికి వస్తే 4 మార్క్స్ అనేటువంటిది 1 క్వశ్చన్ కాంట్రిబ్యూట్ అవుతుంది. ఇక్కడ 2 మార్క్స్ 2 స్టార్ అనేటువంటిది ఇచ్చాను. సో అవుట్ ఆఫ్ ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి మిస్ కాకోకుండా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ సాల్వ్ అని చెప్పేసి ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ 1, 2, 3, 4, 5, 6 మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ చాప్టర్లో ఏవైతే నేను మీకు ఇక్కడ రివీల్ చేస్తున్నానో వాటిని మిస్ అవ్వకోకుండా ప్రాక్టీస్ చేయాలి. మీరు ఈ సెక్షన్లో టోటల్గా 35 క్వశ్చన్స్ అనేటువంటిది చాప్టర్ వైజు ప్రాక్టీస్ చేస్తే ఈ 4 మార్క్స్ సెక్షన్ అనేటువంటిది ఏది మిస్ అవ్వకోకుండా అవుట్ ఆఫ్ అనేటువంటిది మీరు రీచ్ అవ్వవచ్చు. సో ఫైనల్ సెక్షన్ 2 మార్క్స్ సెక్షన్ దగ్గరికి వస్తే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్గా ఈ సెక్షన్ని పిలుస్తాము. సో వీటిలో ఓవరాల్గా 55 క్వశ్చన్స్ అనేటువంటివి మ్యాథ్స్ 2B నుంచి ఆల్ చాప్టర్స్ నుంచి ఈ 2026కి ఎక్స్పెక్టెడ్గా ఐపీఈ ఎగ్జామినేషన్స్కి ఫ్రేమ్ చేసి ఉన్నాయి. సో వీటిని మీరు మిస్ అవ్వకోకుండా 55 ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేస్తే మీ ప్యాకెట్లో 10 క్వశ్చన్స్ అనేటువంటివి ఈ 55 క్వశ్చన్స్ నుంచి క్రాస్ అయితే రావు. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ కూడా ఇలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేశాను. ఆ స్టూడెంట్స్కి ఆ బార్డర్ దాటుకొని వేరేట్ అనేటువంటిది రాలేదు. సో ఈజీగా అవుట్ ఆఫ్ అనేటువంటిది రీచ్ అయ్యారనే కాన్ఫిడెంట్తో ఈ 2026 ఐపీఈ దానికి ఈ పినాకిల్ ట్యూషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ఇక్కడ రివీల్ చేస్తున్నాను. సో కాబట్టి మీరు కూడా హ్యాపీగా ఇచ్చినటువంటి లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని తరువుగా ప్రిపేర్ అవ్వండి. అవుట్ ఆఫ్ అనేటువంటిది మీరు ఈజీగా రీచ్ అయిపోతారు. సో వీటిలో 2 మార్క్స్ చూసుకుంటే చాప్టర్ వైజ్ సర్కిల్స్ అనే చాప్టర్ దగ్గరికి వస్తే 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 3 స్టార్ లేబుల్ ఇచ్చాను, కంపల్సరీ అందరూ ఫాలో అవ్వండి. సో వీటిలో సర్కిల్స్లో ఫైండ్ అవుట్ ది ఏ వాల్యూ అని చెప్పేసి కండిషన్గా రేడియస్ 4 అని ఇక్కడ ఈక్వేషన్ అనేటువంటిది ఇచ్చి రిప్రజెంటేషన్గా ఇస్తారు. అలాగే ఫైండ్ ది జీ కమా ఎఫ్ అండ్ రేడియస్ అని ఇక్కడ ఈక్వేషన్ సర్కిల్ విత్ సెంటర్ కండిషన్ ప్రాబ్లం. తర్వాత ఫైండ్ ది పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ది సర్కిల్ అని థర్డ్ ప్రాబ్లమ్ని. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అని సెంటర్ని పాసింగ్ త్రూ ది పాయింట్ అని చెప్పినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ చేసే మెథడ్ని. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ కింద పాసింగ్ టు ద పాయింట్ అని, కాన్సెంట్రిక్ విత్ అని ఈక్వేషన్ ఇస్తారు. ఇలా ఇచ్చినటువంటి ఈ మోడల్ క్వశ్చన్స్ని ఈ సర్కిల్ చాప్టర్లో ఐపీఈ 26 అని చెప్పేసి లేబుల్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అని చెప్పేసి పాయింట్స్ ఎన్స్ ఆఫ్ ది డయామీటర్ అని కండిషన్. ఫైండ్ ది కే వాల్యూ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ అని పాయింట్ ఇచ్చి 2 ఈజ్ 1 అని ప్రాబ్లమ్ని. ఫైండ్ ది పవర్ ఆఫ్ ది పాయింట్ పీ ఆఫ్ -1, విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ అని ప్రాబ్లమ్ని. ఫైండ్ ది కే వాల్యూ అని పాయింట్స్ ఇక్కడ కే ఉంటుంది, దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. కండిషన్ వచ్చేసి విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ అని చెప్పేసి కండిషన్ ఇచ్చారు. ఫైండ్ ది పోలార్ ఆఫ్ అని పాయింట్ ఇచ్చి రెస్పెక్ట్ టు ద అని ఈక్వేషన్ ఇచ్చారు. సో వీటిని మీరు బేస్ చేసుకొని ఈ
ఫైండ్ కే అనేటువంటి వాల్యూస్ ఏ ప్రాబ్లమ్స్ అయితే మీకు ఇక్కడ మెన్షన్ చేశానో వాటిని మిస్ చేసుకోకుండా ప్రాక్టీస్ చేయండి. పారాబోలా చాప్టర్ దగ్గరికి వస్తే 2 మార్క్స్ అనేటువంటివి 1 క్వశ్చన్ కాంట్రిబ్యూట్ అవుతుంది. సో వీటిలో భాగంగా ఫైండ్ ది కోఆర్డినేట్స్ అని చెప్పేసి పారాబోలా y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8x అని ఇక్కడ కండిషన్ ఫోకల్ డిస్టెన్స్ 10 అని ఇస్తాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k అని చెప్పేసి లైన్ ఇచ్చారు. ఇక్కడ టాంజెంట్ టు ద పారాబోలా y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 6s అనే కండిషన్ ఇచ్చారు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అని పారాబోలా ఇచ్చారు. ఇంక్లైన్డ్ ద యాంగిల్ 60 డిగ్రీ అని చెప్పేసి x యాక్సిస్ అని కండిషన్ ఇచ్చారు. సో ఇఫ్ పాయింట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఆఫ్ ఏ ఫోకల్ కార్డ్ పారాబోలా y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8x అని ఫైండ్ అవుట్ ది కోఆర్డినేట్ ఆఫ్ ది అదర్ ఎక్స్ట్రీమిటీ అనేటువంటి ప్రాబ్లమ్ని, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా అని వర్టిసెస్ అండ్ ఫోకస్ ఇచ్చి ప్రాబ్లమ్ని ఈ చాప్టర్ నుంచి ప్రాక్టీస్ చేసుకోండి. హైపర్బోలా చాప్టర్ దగ్గరికి వస్తే 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటి 1 క్వశ్చన్ కాంట్రిబ్యూట్ అవుతుంది. ఈ హైపర్బోలాలో 2 మార్క్స్ సెక్షన్ కింద ఎసెంట్రిసిటీ అనేటువంటివి 2 మోడల్ క్వశ్చన్స్ ఇక్కడ మీకు కాంజుగేట్ హైపర్బోలా అనే కండిషన్తో ఈ 2 మోడల్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ది అసంప్టివ్స్ ఆఫ్ ది హైపర్బోలా అనేటువంటి క్వశ్చన్ని, ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ది 30 డిగ్రీ అండ్ ఫైండ్ ది ఎసెంట్రిసిటీ అనేటువంటి ప్రాబ్లమ్ని, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ కే అనేటువంటి టాంజెంట్ హైపర్బోలా ఈజ్ అని ఈ ప్రాబ్లమ్ని ఏదైతే లిస్ట్ అవుట్ చేశానో మీరు జస్ట్ పాజ్ చేసుకొని హైపర్బోలా చాప్టర్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి IPE 26 అనేటువంటి లేబుల్ చేసుకోండి. దీన్ని మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉంటే ఓకే, ప్రాక్టీస్ చేయకపోతే మీరు స్పీడ్గా ఆ ప్రాబ్లమ్ని ప్రాక్టీస్ చేసుకొని తరువుగా ప్రిపేర్ అయి ఉండండి. ఇండిఫినైట్ ఇంటిగ్రల్స్ అనే చాప్టర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి 2 క్వశ్చన్స్ కాంట్రిబ్యూట్ అవుతాయి. సో వీటిలో మీకు ఎవాల్యుయేట్ ది ఫాలోయింగ్ ఇంటిగ్రల్స్ అని చెప్పేసి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి ఏవైతే ఇక్కడ నేను మీకు రివీల్ చేస్తున్నానో వాటిని ఈ ఇండిఫినైట్ ఇంటిగ్రల్స్ 2 మార్క్స్ సెక్షన్ దగ్గరికి వెళ్ళి ఇలా e⁻x మీద 1, 2, 3, 4 క్వశ్చన్స్ని, అలాగే ట్రిగ్నామెట్రిక్ రిలేషన్స్లో cos x, sin x log x, సైన్ ఫంక్షన్, ఇన్వర్స్ ఫంక్షన్ మీద ఓవరాల్గా 25 క్వశ్చన్స్ దగ్గర నుంచి 35 క్వశ్చన్స్ 10 ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఇక్కడ మీకు రివీల్ చేస్తున్నాను. ఈ 10 ప్రాబ్లమ్స్ని మిస్ అవ్వకోకుండా అందరూ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. సైన్ ఇన్వర్స్ tan ఇన్వర్స్ x/1 + x² dx అనేటువంటిది, అలాగే రూట్ సైన్ ఇన్వర్స్ x రూట్ 1 - x² dx అనేటువంటిది, లాగ్ ఫంక్షన్ అనేటువంటిది, e⁻x ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ అనేటువంటి ఓవరాల్గా 38 క్వశ్చన్స్ అనేటువంటివి ఈ చాప్టర్ నుంచి మిస్ అవ్వకోకుండా ఈ లిస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఓవరాల్ 14 ప్రాబ్లమ్స్ని ఈ చాప్టర్ నుంచి మీకు ఇక్కడ రివీల్ చేశాను. ఈ 14 ప్రాబ్లమ్స్ని ఈ చాప్టర్ నుంచి మిస్ చేయకండి. డెఫినెట్ ఇంటిగ్రల్స్ అనే చాప్టర్ దగ్గరికి వస్తే 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి 2 క్వశ్చన్స్ కాంట్రిబ్యూట్ అవుతాయి. సో వీటిలో ఓవరాల్గా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 క్వశ్చన్స్ అనేటువంటివి ఫ్రేమ్ చేసి ఇక్కడ ఇచ్చాను. ఈ ఇచ్చినటువంటి 12 క్వశ్చన్స్ని మీరు ఒక్కసారి పాజ్ చేసుకొని మీ డెఫినెట్ ఇంటిగ్రల్స్ మెటీరియల్లో 2 మార్క్స్ సెక్షన్ కింద ఈ ప్రాబ్లమ్స్ని IPE 26 అని చెప్పేసి లేబుల్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఏవి మిస్ అనేటువంటిది చెయ్యకండి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ దగ్గర 2 మార్క్స్ అనేటువంటిది 1 క్వశ్చన్ కాంట్రిబ్యూట్ అవుతుంది. సో వీటిలో ఫైండ్ ది ఆర్డర్ అండ్ డిగ్రీ అనేటువంటి కాన్సెప్ట్లో 51, 52 క్వశ్చన్స్ అనేటువంటివి ఇక్కడ ఏవైతే నేను మీకు మెన్షన్ చేశానో ఈ చాప్టర్లో ఈ 2 మార్క్స్ సెక్షన్ కింద లేబుల్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఫ్రమ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ కరెస్పాండింగ్ టు y
ఏ కమా బి అనేటువంటి క్వశ్చన్ని, ఫైండ్ ద జనరల్ ఈక్వేషన్ అనేటువంటి క్వశ్చన్ని, సాల్వ్ ద అనేటువంటి క్వశ్చన్ని ఈ చాప్టర్ నుంచి 2 మార్క్స్కి ప్రిపరేషన్ అవ్వండి. ఓవరాల్గా ఈ 55 క్వశ్చన్స్ అనేటువంటివి 2 మార్క్స్ కింద మీరు ఎక్కడా మిస్ అవ్వకోకుండా ప్రాక్టీస్ అయితే మీకు ఈ 2 మార్క్స్ సెక్షన్స్ నుంచి అవుట్ ఆఫ్ అనేటువంటిది ఈజీగా రీచ్ అయిపోతారు. సో ఓవరాల్గా మ్యాథ్స్ 2B నుంచి 7 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్ అనేటువంటివి చాప్టర్ వైజు మీకు గన్ షాట్ క్వశ్చన్స్ అనేటువంటివి ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వీటన్నిటినీ మీరు ఫోకస్ చేసుకొని తరువుగా ప్రాక్టీస్ చేస్తే ఈ మ్యాథ్స్ 2B అనేటువంటిది అవుట్ ఆఫ్ మార్క్స్లో ఈ IPE 2026కి రీచ్ అవ్వవచ్చు. మీకు ఏవైనా క్వైరీస్ ఉంటే కామెంట్లో తెలియచేయండి, వాటికి నేను రెస్పాన్స్ చేస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ informative. Thank you.